శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం, భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగత్తు స్వప్నము వలె భ్రాంతియే అని చెప్పడానికి ఇంకొక ప్రత్యక్ష ప్రమాణం కూడా ఉన్నది. ఇది భ్రాంతి కాక సత్యమే అయి ఉంటే అప్పుడు ఈ మనుజుడు తనకు ఇష్టమైన వస్తువులను స్వీకరించి అయిష్టమైన వస్తువులను త్యజించి వేసి హాయిగా సుఖంగా ఉండగలిగేవాడే. ఆకస్మిక దృశ్యమును అయిష్టమైనప్పుడు గాంచకయే హాయిగా ఎప్పుడు సుఖమును కలిగి ఉండేవాడే. అట్లా జరుగుతుందా? లేదు. ప్రతి జీవుడు ఈ దృశ్యమును వెంబడించి అనేక దుఃఖాలను ఎందుకు కలిగి ఉంటున్నాడు? భ్రాంతిని భ్రాంతిగా గమనించకపోవడం చేతనే. ఈ విధంగా ఈ జగత్తు భ్రాంతి మాత్రమేనని ఉపనిషత్ మొదలైన వేద విభాగములచే నిర్ద్వందంగా సిద్ధాంతీకరించబడుతుంది. ఈ జగత్తును ఏమరచి జగద్రహిత సమాధిని ఆశ్రయించే వారి ప్రయత్నంలో ఈ జగత్తు సత్యమే అను ఒక భ్రమ కొనసాగుతూనే ఉన్నది. ఈ జగత్తును బ్రహ్మమునకు అన్యమైన దానిగా తలచి కొనసాగించే జగద్రహిత సమాధి మరల జడత్వమే అగుచున్నది. పైగా జగత్తును ఏమరచాలి అనే ఆవేశము కలిగి ఉండి జగద్రహిత సమాధికై శక్తియుక్తులను ఉపయోగించటం అనేది సవికల్ప సమాధియే కానీ నిర్వికల్ప సమాధి కాదు. అందుచేత అది సంసారమే అయి ఉన్నది. అట్టి జగత్తును త్యజించి వేయాలని తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థముగు ఆ మోక్షము కలుగనేరదు. నిర్విషయక ధ్యానం సంసారమే అయి ఉన్నదని మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. అది శిల వంటి జడస్థితియే అయి ఉన్నది. ఇక మోక్షము వికల్పాత్మకముగు సంసార రూపం కాదు, శిల వంటి జడస్థితి కూడా కాదు. జగత్తును వదిలి బ్రహ్మము కొరకై నిర్వికల్ప ధ్యానం వలన జడస్థితి కంటే అనన్యమైనదేది లభించదు. అట్టి సమాధి వలన ముక్తి లభిస్తుంది అనుకుంటే అప్పుడు మనుజునకు గాఢ నిద్ర వలన కూడా ముక్తి లభించేదే కదా. అందుచేత ఉత్తమ ఆత్మజ్ఞానం ద్వారా ఒకటి జగత్తుగా బ్రహ్మమే భ్రాంతిచే కనిపిస్తుందని, రెండు బ్రహ్మము సర్వదా నిరతిశయ ఆనంద సచ్చిదేక రసస్వరూపము అని నిశ్చయించుటయే ఈ జగత్తు యొక్క లయము. అదియే జగత్తు యొక్క అత్యంతాభావము కూడా. భ్రాంతి హేతువుగు జగత్తును బ్రహ్మములకు వేరుగా దర్శించటం అనే అజ్ఞానావరణము క్షయించుటయే భ్రాంతి క్షయము. జగత్తును బ్రహ్మరూపంగా దర్శించటమే బ్రహ్మ సాక్షాత్కారం. అట్టి సర్వం కల్విదం బ్రహ్మ మొదలైన వేదవాక్యార్థమైన నిశ్చల దృఢాభిప్రాయముచే సమాధి కూడా సమా ప్లస్ అది, వివేకి జీవన్ముక్తత్వము అదియే. అదియే సర్వము ఆత్మయైన దృష్టియే నిర్వికల్ప సమాధి అని, అనంతముగు నిర్వాణము అని కూడా చెప్పబడుతుంది. స్వస్వరూపమున వికారరహితంగా ఎప్పుడు ఎట్లు స్థితి కలిగి ఉండటం అనబడినది కూడా అదియే. అట్టి చిత్స్వరూపమాత్ర స్థితియే అనంత సుషుప్తి అని, తురీయము అని, నిర్వాణము అని, జన్మరహితము అని, అచలము అని, పరిపూర్ణము అని, బట్టబయలు అని, మోక్షము అని కూడా పిలువబడుతూ ఉంది. అట్టి సర్వము బ్రహ్మరూపంగా అనిపించటమే సమ్యక్ జ్ఞానైక ఘనత్వం, అది ధ్యానము. అట్టి దృశ్యం యొక్క ఆత్యంత ఆత్మభావపూర్వకమైన ఆత్మజ్ఞానమే పరమ పదము. ఇదంతా బ్రహ్మస్వరూపమే అను అత్యంత దృఢ నిశ్చయమే మమాత్మ సర్వభూతాత్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ. ఇటువంటి వేద మహావాక్యాల సారం కూడా అదే. మోక్షస్థితి అనబడేది జడత్వము కాదు,
ప్రకృతి విలయము వంటి సుషుప్తి కాదు. జగత్తును త్యజించిన జగద్రహిత సమాధి కూడా కాదు. సవికల్పము కూడా కాదు. అసత్తు, శూన్యము, నైరాత్మ్య రూపము, ఆత్మ అనబడేది లేదు అని తిరస్కరించి దర్శించటం వంటిది కూడా కాదు. అది దృశ్యము, పరమాత్మగా అనిపించే స్థితి. ఓ సర్వసభికులారా, ఈ దృశ్యం సర్వదా ఆద్య స్వరూపముకు పరబ్రహ్మమే. అట్టి శుద్ధ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మస్మి అనునట్టి దృఢభావం పొందటమే జన్మరహితం. ఆ బ్రహ్మము అధిష్టాన రూపముచే సర్వదా యథాతథమే గాని దృశ్యము కాదు. ఏ అనుభవం కూడా అట్టి బ్రహ్మము కంటే వేరుగా అనిపించని స్థితియే పరమ పదము. అది నిరతిశయానంద స్థితి. బ్రహ్మము యొక్క అట్టి ధ్యానముచే అంతా పరమాత్మ స్వరూపమేనని ఉంటే ఆ బ్రహ్మము యొక్క పూర్ణ జ్ఞానం తప్పక లభించగలదు. అది ఏ పరమ నిర్వాణం. అట్టి స్థితిలో ఈ జగత్తు ఇట్లా కానీ మరింకెట్లయినా కానీ కనిపిస్తున్నప్పటికీ స్వస్వరూపముగు ఆ బ్రహ్మముగా అనిపించగలదు. అట్టి బ్రహ్మ పరమాత్మ యందు ఏకత్వము లేదు, అనేకత్వము కూడా లేదు. అది పదార్థరహితము కాదు, పదార్థ సహితము కూడా కాదు. అది సత్తు, అసత్తు, అసత్తు పదార్థముల సీమాంతరము అని చెప్పబడుతుంది. అట్టి స్వరూప స్థితియగు నిర్వాణము దృశ్యము యొక్క అత్యంత అసంభవపూర్వకమైనది, సర్వ విక్షేపరహితమైనది, నిరతిశయానందమైనది. అట్టి శుద్ధ బోధోదయమగు శాంత రూపమే పరమపదం. అది ఏ పరమ పురుషార్థమని గమనించు. అటువంటి బ్రహ్మస్వరూపమే ఈ దృశ్యము. ఆధ్యాత్మ శాస్త్రమును విచారణపూర్వకంగా పరిశీలించుటయే ఆ బ్రహ్మము యొక్క శుద్ధ జ్ఞానము లభించగలదు. న తీర్థేన న దానేన న స్థానేన న విద్యయా న ధ్యానేన న యోగేన న తపోభిః న చాద్వైరిః. ఒకటి, దృశ్యము దృశ్యముగా కాకుండా స్వస్వరూపము, సత్స్వరూపము అగు ఆ పరిపూర్ణ చిత్స్వరూపాత్మగా అనిపించటం. రెండు, ఆ పరిపూర్ణ చిత్స్వరూపాత్మగా నిర్దుష్టంగా స్వభావసిద్ధంగా అకృత్రిమంగా అనుభూతం కావటం. మూడు, నేనే సర్వత్రా సర్వదా సమరూపమై ఉన్నాను అని మమాత్మ సర్వభూతాత్మ అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి అహం హి సర్వ యజ్ఞానాం భక్తా చ ప్రభురేవచ మొదలైన ఉత్తమ వేదోపనిషత్ వాక్యాల అర్థసారం హృదయమంతా నిండిపోగా వేదార్థసారం సుస్పష్టమై అట్టి దృశ్యమంతా నా స్వరూపమే అనే దర్శనం. ఈ మూడు ఆ మోక్షము యొక్క లక్షణాలై ఉన్నాయి. అట్టి జన్మరహిత స్థితి తీర్థములను సేవించడం చేత కానీ, అనేక దానములు చేస్తే కానీ, స్నానాదుల చేత కానీ, లౌకిక విద్యల చేత కానీ, ధ్యానముల చేత కానీ, యోగముల చేత కానీ, యజ్ఞయాగాదుల చేత కానీ లభించేది కాదు. మరి ఆత్మజ్ఞాన శాస్త్రముల యొక్క నిర్మల నిర్దుష్ట అవగాహనచే బుద్ధి సుసంపన్నమై ఉపనిషత్ శాస్త్రముల సారం హృదయస్థమై అంగీకార యోగ్యమై భావనాభ్యాసాల వల్ల అనుభవ జ్ఞానం రూపుదిద్దుకొనుటచే అట్టి జన్మరహిత స్థితి లభిస్తుంది. మిగతా సర్వ ప్రయత్నములు బుద్ధిని నిర్మలం, విశాలం, పవిత్రం చేస్తాయి. అప్పుడు ఆత్మోపమ్యేవ సర్వత్రా సమం పశ్యతి మొదలైన వాక్యముల అనుభవ జ్ఞానంచే అట్టి జీవుడు సర్వము బ్రహ్మముగా దర్శించుటచే జగత్తును జయిస్తాడు. భ్రాంతి మాత్రం కిలేదం సదతత్వదివలక్ష్యతే వ్యోమైవ జగదాకారం స్వప్నో అనిద్రే చిదంబరే. సత్తు అసత్తు రూపము అనిర్వచనీయము అయినట్టి ఈ నామరూపాత్మక
జగత్తు భ్రాంతి మాత్రమే అయ్యున్నది. అట్టి అజ్ఞానముచే సత్యముగా అనిపిస్తుంది. నిద్రారహిత ఆ బ్రహ్మమే చిదాకాశమున ఇట్లు స్వప్న రూపమై జగదాకారంగా స్థితి నుండి ఉన్నదని గ్రహించు. ఇదంతా బ్రహ్మమునకు వేరుగా అనిపించటమే భ్రమ. నశామ్యతి తపస్థితై భాంతిర్నామ కదాచన తపస్థిర్ధాదిన స్వర్గాః ప్రాప్తన్యే నతు ముక్తత. ఇది బ్రహ్మమునకు వేరైన జగత్తు అను భ్రాంతి లేక మాయ తపస్సుల చేగాని తీర్థములు సేవించుట చేత గాని తొలిగేది కాదు. అవన్నీ స్వర్గాది సుఖప్రదమైన లోకములు ప్రాప్తించగలవేమో కానీ ముక్తిని కాదు. ముక్తి కొరకై జ్ఞానమయమైన ఆత్మదృష్టి పెంపొందించబడి పరిరక్షింపబడక తప్పదు. దృష్ట్యం జ్ఞానమయం కత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. భ్రాంతి పూర్తిగా తొలగాలంటే ఆత్మ జ్ఞానమయముగు మోక్షాపోయమైన ఆత్మ దర్శన భాగ్యం సంపాదించుకున్న ఆ గురువులు మహనీయుల వాక్య అభిప్రాయములకు సేకరించి హృదయస్థం చేసుకోవడమే ఉపాయం. క్రమంగా సర్వము పరమాత్మ కళామయంగా దర్శిస్తూ ఉండగా ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై అవన్నీ వాటి విషయములతో సహా పరమాత్మ రూపంగానే అనుభవమవుతాయి. సూర్యుడు ఉదయించిన తరువాత ఇక చీకటి, ఆ చీకటిలో కనిపించిన ఆకారాది వికారముల గురించి మీమాంస ఎక్కడిది? నిర్మల జ్ఞానమును కలుగజేయగల ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క అర్థముచే సంసారిక భ్రాంతి అంతా పూర్తిగా తొలగిపోతుంది, శమించగలదు. అయితే అందుకు అత్యవసరమై ఉన్న నిర్మల మనోబుద్ధులను ఆ తపస్సు, ధ్యానము, తీర్థము మొదలైనవి ప్రసాదిస్తూ ఉన్నాయి కనుక అవి అత్యవసర సాధనములుగా శాస్త్రములు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. వాయువునందు వాయు తరంగాల వలె, జలమునందు ద్రవత్వంలాగా స్వస్వరూపముగు ఆ బ్రహ్మమునందు ఈ సృష్టి స్థితి లయముల ప్రతిభాసలు కనిపిస్తున్నాయి. ఇవి ఉంటే ఉండని లేక ఉండకపోని ప్రతిభాస మాత్రమగు ఈ జగత్తుగా దర్శనమయ్యే దానిని ప్రక్కన ఉంచి ఏది ఆ బ్రహ్మముయందు సర్వదా భాషిస్తుందో అట్టి బ్రహ్మ దర్శనము సర్వ దృష్టి సంబంధమైన రుగ్మతలు వాటికవే తొలగుతాయి. అప్పటికా సంసారిక భ్రాంతి మాత్రంగా గమనించబడిన తరువాత ఆత్మీయ దృష్టి స్వభావ సిద్ధమే అగుచున్నది. ఇక ఆపై తొలగవలసినదేమిటి, పొందవలసినదేమిటి? కాబట్టి వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకు ఆకులు పోయటం, రాలటం ఆ వృక్షంలోని విభాగమే కదా. వాయువులో అసంఖ్యాక తరంగాలు ఉద్భవించటం వాయువు యొక్క స్వభావమే అయి ఉన్నది కదా. అలాగే మాయా సబలితమైన ఆ బ్రహ్మమునందు యథాస్థితి కలిగి ఉన్న ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితిలయాలు బ్రహ్మమునకు వేరు కాదు. ఆ బ్రహ్మమే మాయచే జగత్తుగా కనిపిస్తుంది. ఈ కనిపించే జగత్తు స్వస్వరూపముకు బ్రహ్మముగా అనిపించడమే జన్మరహితం, నిర్వాణము, అచలము, విదేహముక్తి, ఆత్మలయము, పరమాత్మత్వం, పరిపూర్ణ దర్శనం, పరమాత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం మొదలైన ఆయా శబ్దములచే ఉద్దేశించబడుతూ ఉన్నాయి. ఈ శబ్దములన్నీ ఒకదానికి మరొకటి పర్యాయ పదములేనయ్యా. ఇవన్నీ కూడా ఒకే భావాన్నే కలుగజేస్తూ ఉన్నాయని గ్రహించు. ఈ జీవుడు సర్వదా పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడే కదా. అట్టి ఇతనికి మరి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడి నుండి, ఎట్లా, ఎవరి వలన వచ్చి పడుతున్నాయి అంటావా? ఇదంతా భ్రాంతియే. అయితే ఈ దేహము, దృశ్యము మొదలైనవి ఇప్పుడు ఉండవచ్చు, మరొకప్పుడు ఉండకపోవచ్చు. అయినా కూడా దేహి సర్వదా ఆ పరిపూర్ణ స్వరూపుడేనని మనం నిర్ద్వందంగా ఇప్పటిదాకా యుక్తియుక్తంగా, శాస్త్రయుక్తంగా, గురుబోధ పరంగా నిరూపించుకున్నాం కదా. ఆద్య స్వరూపమగు
ఆ పరిపూర్ణాకాశ వీచి సంకల్పితమైనట్టి అవిద్యచే స్వప్న సదృశ్యంగా నేను జీవరూపము ధరించాను అని తలచి ఈ సంసారమును తిరుగాడుచు నేను దేవతను, నేను మానవుడను అని ఈ ప్రకారంగా ఆయా దేహములతోటి దేహాత్మ ధ్యాస కలిగి ఉంటుంది. అట్టి ధ్యాస కలిగి ఉండే కామ కర్మ వాసన మొదలైనవే ఆయా దేహములకు కారణమవుతూ ఉన్నాయి. అయితే అట్టి దేహత్వం అనేది స్వప్నాంతర్గత విశేషము వలె భ్రాంతియే. అయితే జీవనోపాధికి పూర్వం ఈ జీవుడు మహాప్రళయమున ఆ పరిపూర్ణ స్వరూపుడే. అనగా ఈ సృష్టి స్థితి ప్రళయములు ఇహపరలోకాలు అతని దేహం అవుతాయి, కానీ కేవలం కాళ్ళు చేతులు మాత్రమే అతని దేహం ఎట్లా అవుతుంది? ఈ జీవుని స్వస్వరూపముగు బ్రహ్మమునందు దృశ్యరూప భేదం అత్యంత అసంభవం. మరప్పుడు ఈ సృష్టి రూపముగు దృశ్యము అట్టి బ్రహ్మమునకు దేహం ఎట్లా అవుతుంది? ఇక దృశ్యమానముగు సృష్టి ఆ పరలోకాదులన్నీ కూడా స్వప్న సంవిద్రూప కల్పన చేతనే సిద్ధిస్తుంది. అంతేకాని స్వకీయ స్వల్ప కల్పనకు వేరుగా సృష్టికి ఏ కారణం లేదు. స్వప్నంలో స్త్రీ సంగమంలాగా ఈ దృశ్యం ప్రాప్తిస్తుంది. అయితే కేవలము అనుభవ రూపము శాంతమైనట్టి బ్రహ్మమే స్వమాయాశక్తిచే ఈ ప్రకారంగా అసత్తైన జగద్రూపంగా భాషిస్తుంది. ఏదైతే తాను శుద్ధ రూపమైనప్పటికీ దృశ్యమానమైనప్పటికీ ఈ రీతిగా జగద్రూపంగా భాషిస్తుందో అది ఆద్యంత రహితం నిర్మలము అయినట్టి ఆ పరిపూర్ణ పరబ్రహ్మ వస్తువే అయి ఉన్నది సుమా. తెలియబడినంత వరకు ఆ పరమాత్మయే ఈ జగత్తు రూప అవిద్యగా భాషించటం కొనసాగుతూనే ఉండగలదు. అవిద్య చేతనే నేను వేరు, దృశ్యం వేరు, పరమాత్మ వేరు అని అనుకుంటూ అజ్ఞాన ద్రష్ట అవిద్య యందు తిరుగాడుచూనే ఉంటున్నాడు. తెలియబడిన తరువాత నేను దృశ్యం పరమాత్మ అను మూడు ఏకత్వం చెందుతున్నాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం దృశ్యం కూడా నిర్మల పరబ్రహ్మముగానే కానవచ్చుచూ ఉన్నాయి. మేల్కొనిన తరువాత స్వప్న దృశ్యం పటాపంచలైపోతూ ఉన్నట్లుగా ఇక ఆద్యంత రహితమగు ఆ బ్రహ్మమే తన యందు తదితరుల యందు ఈ సమగ్ర దృశ్యమునందు ఇహ పరలోకములందు ఆక్రమించినదై అగుపిస్తూ ఉంది. అట్టి బ్రహ్మము యొక్క దృష్టి అనుభూతమైన తరువాత ఇక అవిద్య ఎక్కడిది? కాబట్టి పరమాత్మ యొక్క దృశ్య చమత్కారముతో కూడిన అనుభవమే ఈ జగత్తు. ఇక ఈ పృథివీ మొదలైనవి కారణము లేకపోవడచే పరమాత్మ యందు ఇవి జన్మించనే లేదు. ఆ బ్రహ్మము యొక్క స్మరణయే ఈ పృథివీ మొదలైన భౌతికములను మనోబుద్ధి ఆదిగా గల సూక్ష్మ తత్వములను ఆ బ్రహ్మమునందు పరికల్పించి పొందుచున్నది. జలంలో తరంగాలలాగా, వాయువులో చలనరూప తరంగాలలాగా అబుద్ధిపూర్వకమైన అసంకల్పిత స్వభావ రూపమైన నిష్కారణమైనట్టి స్మరణ ఉదయించి జగత్తుగాగుచున్నది. ఆ విధంగా ఆకస్మికంగా జగత్తు భాషించిన తరువాత ఆ స్మరణయే జీవరూపముతో పరమాత్మ యందు ప్రవేశించి నేను సృష్టికర్తయగు బ్రహ్మదేవుడను ఇత్యాది ఔశ్వర్యమును ప్రకటించుచున్నది. ఆపై ఇక స్వయముగా బుద్ధి, మనస్సు, పృథివీ మొదలైన సదసన్మయ మూర్తమూర్తమయములతో కూడిన ఈ ప్రపంచమును కల్పన గావించుచున్నది. ఆ పరిపూర్ణ నిర్మలాకాశం కంటే లక్షలాది రెట్లు అత్యంత నిర్మలమై ఆ మహాచైతన్యము నిజ మాయాశక్తిచే స్వయంగా జగద్రూపంగా భాషిస్తుంది. కాబట్టే ఆ బ్రహ్మమే జగత్తుగాను, జగత్తే బ్రహ్మముగాను సిద్ధాంతీకరించబడుతుంది. జగత్తు బ్రహ్మము కంటే వేరువేరు కాదు. ఈ ప్రకారంగా విచారణ దృష్టితో చూచినప్పుడు బ్రహ్మమునకు అనన్యంగా ఏది భాషించటమే లేదు. అద్వయ బ్రహ్మమే ఈ జగత్తు వాస్తవ రూపం. తన స్వరూపముచే తాను పూర్ణమయ్యున్న బ్రహ్మమే తన సచ్చిదానంద బ్రహ్మమునందు యథాతథంగా ఉంటూనే చిత్తముగాను, చిత్తమునందు దృశ్యముగాను స్వయంగా భాషిస్తుంది.
నిద్రపోయేటప్పుడు నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను స్వప్న రూపంగాను భాషిస్తున్నావు కదా. ఇది కూడా అట్టిదే. ఇంతకు మించి సృష్ట్యాది యందు సృష్టికి వేరు కారణం లేదు. బ్రహ్మము చిత్తము రూపంలో భాషించటమంతా మాయారూపమే, కేవల లీల క్రీడా వైచిత్రమే. స్వప్నంలో కనిపించే స్వప్న దృశ్యానికి జాగ్రత్తలో కనిపించే జాగ్రత్త దృశ్యానికి భేదమే లేదు. అందుచేత ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశము వలె పదార్థ శూన్యమైనట్టి ఆ బ్రహ్మమే సుమ. స్వరూపరహితమైనట్టి పరబ్రహ్మము సర్వదా తన యొక్క సచ్చిదానంద అద్వయ రూపముతోటి ఏ స్థితి నొంది ఉన్నది. అట్లు ఉన్నప్పటికీ నిజ మాయాశక్తి చేత ఇట్లు సర్వ జగద్రూపంగా కూడా ప్రవర్తిస్తుంది. ప్రతి జీవుడు ప్రతిరోజు స్వప్నమును ఆ స్వప్న జీవితమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అట్లు స్వప్న రూపంగా భాషించేది బ్రహ్మమే కదా. అట్టి స్వప్నాంతర్గత జగదనుభవాన్ని దృష్టాంతంగా తీసుకొని ఏకము నిర్మలము జ్ఞానమాత్ర స్వరూపము అయినట్టి పరబ్రహ్మమే ఇట్లు నానా ప్రకారాలుగా జగత్తు రూపంచే కనబడుతుంది అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నారు. బ్రహ్మమే ఏకరూపంగా ఆ చిద్రూపం అయి ఉన్నది. ఆ బ్రహ్మమును ఎరుగనిది ఎరుగబడుచున్నది కూడా ఆ బ్రహ్మం తన యందు జీవత్వమును కల్పించుచున్న దాని వల్లే ఉన్నదై తన నిర్మల స్వభావమును కించిత్ కూడా త్యజించకుండానే మనోరూపమును పొందిన దాని వల్లే అగుచున్నది. కనుక పరబ్రహ్మమే చిద్రూపంగా మనస్సు రూపంగా కనబడుతుంది. పరబ్రహ్మమునకు వేరైన ఆ చిద్రూపం లేదు, మనోరూపం లేదు. ఆ పరబ్రహ్మమే సమిష్టి మనోరూపముచే ఈ జగత్తు అనబడు రూపమును విస్తరింపజేయుచున్న దాని వల్లే అగుచున్నది. తాను సర్వదా నిర్వికార రూపమే అయినప్పటికీ వికారి వలె అగుపించుచున్నది. జలమునకు ఆకారం ఉన్నదా? లేదు. మరి తరంగమునకు ఉన్నది. తరంగమునకు ఎక్కడి నుండి ఆకారం వచ్చింది? జలం నిరాకారమే అయినప్పటికీ తరంగము వలె ఆకారము పొందిన దాని వలె కనిపిస్తుంది కదా. అట్లాగే విషయరహితము పరబ్రహ్మము చిద్రూపము మనోరూపము సమిష్టి మనోరూపము వ్యష్టి మనోరూపము వలె వికారి వలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తుంది. సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే సమిష్టి యొక్క హృదయం. అతడు సమస్త సృష్టిని స్వయంగా రచించుచు స్వయంగా ఉపహరించుచున్నాడు. సమిష్టి మనోరూపుడకు బ్రహ్మదేవుడు నిరాకారుడా సాకారుడా? నిరాకారుడైతే అతని నుండి సాకార జగత్తు ఎట్లా వచ్చింది అని అంటావా? స్వప్నద్రష్ట నిరాకారుడా సాకారుడా? దేహానికి ఆకారం ఉన్నది కానీ చిత్స్వరూపుడకు స్వప్నద్రష్టకు ఆకారం ఎక్కడున్నది? జీవుడు అనగా దేహం కదా. దేహమునకైతే ఆకారం ఉన్నది కానీ మరి దేహికి ఆకారం ఏది? ఒక ఆలోచన వచ్చి నీవు ఒక పని చేశావనుకో, నీవు చేస్తున్న పని ఇతరులకు కనిపించవచ్చు కానీ నీ ఆలోచనకు ఆకారం ఏది? అది ఎవరికి కనిపిస్తుంది? అలాగే నిరాకారముకు బ్రహ్మమే స్వప్నంలో స్వప్న పదార్థముల రూపంగా భాషిస్తుంది కదా. అట్లాగే పృథివీ మొదలైనవి లేనివాడు సమిష్టి మనోరూపమే తన రూపంగా కలవాడు అగు బ్రహ్మదేవుడు అవయవరహితమగు స్వహృదయమున స్థితి నుండి ఉన్నవాడై దానికి వేరు కానట్టి ఈ మూడు లోకములుగా భాషిస్తున్నాడు. ఆ స్వప్న హృదయ రూపమే బ్రహ్మము. ప్రతి జీవుడు నిరాకారుడై చిదాత్మయగు స్వప్న హృదయమునందు చిత్స్వరూపము జగత్తుగా భాషిస్తూ తన కన్నా వేరుగా ఉన్నదాని వలె జగత్తును పొందుతున్నాడు. సమిష్టి మనోరూపుడకు బ్రహ్మదేవుడు వాస్తవానికి సర్వదా అద్వితీయుడు అనగా తనకు వేరైనదంటూ ఏది ఎక్కడా లేనివాడు, నిరాకారుడు, అన్ని ఆకారాలు తనవే అయినవాడు, పరిపూర్ణ చైతన్య స్వరూపుడు అయినప్పటికీ కూడా ఆ సమిష్టి మనోరూపుడు తన అవిద్యచే తన పూర్ణ చిత్ స్వభావము నుండి చ్యుతి పొందిన వాని వలె అగుచున్నాడు. వాస్తవానికి చ్యుతియే పొందటం లేదు. అయితే తనకు అనన్యమగు అహంకార రూపంతో కూడి
ఈ జగద్రూపములచే అనంతరూపుడై ఈ జడచేతనాత్మక జగత్తుగా భ్రమచే అగుపిస్తూ ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ భూమి, ఆకాశం, పదార్థాలు, దేహములు ఇవన్నీ ఆ పరిపూర్ణ రూపములే. ఆ బ్రహ్మమున కంటే వేరుగా ఏ దృశ్యము ఎక్కడా లేదు. ఆ పరిపూర్ణమే కల్పిత మనోరూపమై ఈ రీతిగా క్రమంగా కల్పిత జగత్తు రూపంగా స్ఫురిస్తుంది. విచార్య దృష్టైతదపి నకించదపి విద్యతే కేవలం భాతి చిన్మాత్రమాత్మనాత్మని నిర్ఘణం. విచార దృష్టితో చూస్తే ఈ కల్పిత జగత్తుకు కొంచెం కొంచెం కూడా ఉనికి లేదు. కేవలం ఆనందమయమగు బ్రహ్మమే తన యందు తాను ఇట్లు భాషిస్తుంది. యతో వాచే నివర్తంతే తూష్ణీం భావో ఆవశిష్యతే వ్యవహార్యసి కాత్మైవ తద్వత్తిష్టతి మూకవత్తు. అట్టి ఈ జగత్తు ఎక్కడ దాకా కనిపిస్తుంది? వాక్కు మనస్సులకు అగోచరమైనట్టి నిర్దశయానందమైన ఆ బ్రహ్మమును గమనించనంత వరకే. ఆ బ్రహ్మమును గమనించబడిందా ఇక ఇది దృశ్యముగా కానీ జగత్తుగా కానీ గోచరించదు, బ్రహ్మముగానే గోచరిస్తుంది. ఇదంతా కేవలం మౌన రూపంగా శేషిస్తుంది. నేను నాకు కనపడే జగత్తు ఆ పరిపూర్ణ శుద్ధ సచ్చిదాత్మ రూపమే అని అనుభూతమర్చుకున్న తత్వజ్ఞాని ఇక ఆపై ప్రాపంచిక వ్యవహారములందు ముగ్ధుడు కాడు. సర్వవేళలా నిజస్వరూపమునందే ఎప్పటి ఎట్లు మౌనస్వరూపుడై ఉంటున్నాడు. తన యొక్క అట్టి నిశ్చలత్వమును ఈషన్ మాత్రం కూడా కోల్పోవడమే లేదు. ఆత్మస్వరూపంలో ప్రబుద్ధుడైన ఈ జీవుడే పురుషోత్తముడు అగుచున్నాడు. నిశ్చల ఆత్మరూపత్వముచే కేవలం మౌనస్వరూపంగా శేషించుచున్నాడు. అనంతము, అపారము, చిన్మాత్ర రూపము, పరమ ప్రేమాస్పదము అయినట్టి నిరతిశయానంద ఘనత్వమును స్వయంగా అవతరించుచున్నాడు. జలమునందలి ద్రవత్వము చేత తరంగాదులు ఆ తరంగాదుల కల్పనచే కనిపిస్తూ ఉన్నట్లు ఆ బ్రహ్మము యొక్క అవిద్యా చమత్కారంలో చిత్తము, బుద్ధి, జగత్తుల కల్పన స్వయంగా ప్రదర్శితమవుతుంది. ఆ ప్రబుద్ధుడు తన యొక్క సర్వుల యొక్క చిత్త, బుద్ధి, జగత్తులను ఆ బ్రహ్మస్వరూప చమత్కారంగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. వాయువులో వాయు తరంగాలు అబుద్ధిపూర్వకంగా స్పందన ప్రభావం చేత కనిపిస్తున్నాయి. కానీ వాయు తరంగాలుగా అనిపించేది వాయువే కదా. అవిద్యావృతులకు పరమాత్మచే తనకంటే వేరు కానట్టి ఈ బుద్ధి, చిత్తము, జగత్తుల కల్పన కావించబడుతుంది. వేలాది వాయు తరంగాలు వాయువు కంటే వేరు కానట్లే చిదాభాస రూపులకు ఆ పరిపూర్ణ స్వరూపులకు ఈ జీవులు సాక్షియగు పరమాత్మ కంటే ఏమాత్రం వేరు కానే కాదు. అందుచేత ప్రజ్ఞావంతుడవగు ఆ చిదాకాశం, బ్రహ్మము, చిన్మాత్రము, జీవ చైతన్యము, మహాచిద్రూపము, పరమాత్మ, అచలము ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెప్పే పర్యాయ పదాలే. కంటిరెప్పలు మూసుకోవటం, తెరుచుకోవటం నిర్వర్తిస్తున్నట్లుగా అవిద్యావృతమగు బ్రహ్మము యొక్క భావన వ్యాకోచముచే సృష్టి, భావన సంకోచముచే ప్రళయం సంభవిస్తున్నాయి. వాయువు చలనముచే తరంగాలు, చలనరాహిత్యముచే తరంగ రాహిత్యము ప్రదర్శిస్తూ ఉన్నట్లే బ్రహ్మమునందు సృష్టి, ప్రళయాలు ఉంటున్నాయి. పరమాత్మ యొక్క మహామనో వికాసమే దృశ్యము, భావన సంకోచమే భావన దృశ్యము యొక్క అభావం. కళ్ళు తెరవటం, మూయటం ఒకే కంటి రెప్పల చర్యయే కదా. రెప్పలు తెరిస్తే దృశ్యం, మూస్తే దృశ్య రాహిత్యం. అట్లాగే సృష్టి, ప్రళయాలు ఒకే బ్రహ్మము యొక్క మాయా వ్యాకోచ సంకోచాలు మాత్రమే. ఆ ఉభయాలు ఆ బ్రహ్మస్వరూపాలే. కాబట్టి దృశ్యము యొక్క భావ అభావాలు రెండూ కూడా ఆ బ్రహ్మము నుండే స్ఫురిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యము సత్తు, అసత్తు కూడా
బ్రహ్మము సర్వదా అనునిత్య సత్త స్వరూపమై ఉన్నది. నేత్రము యొక్క కదలికలే నేత్ర సంకోచ వికాసాలు కదా. అందుచేత వికాసము సంకోచించడం కంటే వేరు కాదు, సంకోచము వికాసం కంటే వేరు కాదు. అట్లాగే సృష్టి ప్రళయములు ఒకదానికంటే మరొకటి భిన్నములు కాదు. అందుచేత ఈ సమస్త జగత్తును జన్మ జరావర్జితము, సౌమ్యము, శాంతము, అచలము, సృష్టి ప్రళయములందు సమరూపము అగు ఆ బ్రహ్మముగానే దర్శించు. ఆకాశము తన యందు కల్పితమైన నీలం రంగు కలిగి ఉన్నట్లు ఆ బ్రహ్మము కూడా అచేతనముగు జగద్రూపంగా స్ఫురిస్తుంది. ఏదైతే బ్రహ్మంగా భాషిస్తుందో అది జగత్ రూపధారియగు ఆ బ్రహ్మమే అయి ఉన్నదని గ్రహించు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.